హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము కోడిగుడ్డు మునక్కాయ కర్రీ నా స్టైల్లో రెడీ చేస్తున్నాను అండి. ఆఫీస్ కావచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్ కావచ్చు, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం. 4-5 స్పూన్లు ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడిందండి. చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేస్తున్నా. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నాం. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేస్తున్నానండి. ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయింది కదా, 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాం కదా, బాగా ఫ్రై చేసుకుందాం. 3 టమోటా సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేస్తున్నాం. టమోటా కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనకు 1/2 స్పూన్ పసుపు, సాల్ట్. మనం పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు ఈ టమోటా ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఈ విధంగా అన్ని మగ్గినాయి కదండి. ఇప్పుడు మునక్కాడలు వేస్తున్నాం. మునక్కాడలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం బాగా. మనకు 5 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసాం. 1 స్పూను కారం, ధనియాల పౌడర్, 1/2 స్పూను జీరా పౌడర్. ఇప్పుడు మనము ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసాం కదండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకు మునక్కాడలు బాగా ఉడకాలి కాబట్టి 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి. ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నా. మూత పెట్టుకొని మునక్కాయలు బాగా ఉడికించుకుందాం. మునక్కాయలు ఉడికినాయండి. కొంచెం చింతపండు పులుసు పోస్తున్నాం. ఈ పులుపుదనం అనేది మునక్కాడలు తగిలితేనే చాలా రుచిగా ఉంటుంది. అందుకని ఒక్క 2 నిమిషాలు ఇలా తిప్పి మళ్ళీ మూత పెట్టుకుందాం. అక్కడ కర్రీ ఉడుకుతుందండి. ఈలోపు మనము కోడిగుడ్లు ఉడికినవి మనము ఇలా పోల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనము కోడిగుడ్డు తొక్కలు తీసిన తర్వాత ఒక్కసారి ఇలా నీళ్ళలో వేసి కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఈ గుడ్డుకి ఏదైనా తొక్కలు ఉంటే నీళ్ళల్లో పోతాయి. ఇప్పుడు మనము కోడిగుడ్డుకి ఇలా ఘాట్లు పెట్టుకుందాం. వేరే కళాయి తీసుకున్నానండి. కోడిగుడ్లు ఇలా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కోడిగుడ్లు నూనెలో వేపుకున్నాం కదా. ఇప్పుడు మనకు రెడీ అయిన కర్రీలో వేస్తున్నానండి. కోడిగుడ్లు వేసాము. ఇలా 2 సార్లు తిప్పుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. కోడిగుడ్డు మునక్కాయ కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాం. ఫ్రెండ్స్, మనకు కోడిగుడ్డు మునక్కాయ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా చూడండి. ఫస్ట్ నాకు మునక్కాయ తింటున్నాను, నేను చాలా ఇష్టం. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు టేస్ట్ వద్దాం. అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనము కోడిగుడ్డు ఆయిల్లో రోస్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కోడిగుడ్డు తింటున్నా, చూద్దాం. సూపర్. సూపర్ అంటే సూపర్గా ఉందబ్బా కర్రీ. చాలా బాగుంది.